హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే పెద్ద పండగ రోజు అనమాట. ఇది పెద్ద పండగ అంటే సంక్రాంతి అనమాట. మాకు నెల్లూరు సైడ్ అయితే పెద్ద పండగ అని పిలుస్తాం. ఈ పెద్ద పండగ రోజు ఇలా చనిపోయిన వారి పెద్దలకి ఇలా 3 విస్తరలేసి భోజనాలు అయితే పెట్టుకుంటాం అనమాట. మనం చేసిన అరిసెలు ఇంకా మురుకులు ఇలా పిండి వంటలు చేసుకుంటాం కదా, ఇవన్నీ పెట్టుకుంటాం. ఈరోజు ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. వైట్ రైస్ అండ్ ముద్దపప్పు, నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై అండ్ రసం, పప్పు, సాంబార్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఈ పెద్ద పండగ రోజు ఏంటంటే ఇలా ఫుల్ వెజ్తో మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట. ఇలా లెమన్ రైస్ అండ్ మురుకులు, అరిసెలు, వడలు అన్నీ చేస్తారనమాట. అండ్ పాయసం, ఇలా 3 విస్తరలు మనం ఏవైతే పెద్దలకు వేసి ఉంటామో అలా ఇంట్లో వాళ్ళందరూ ఇలా పెట్టుకొని ఒక్కొక్క విస్తర తీసుకొని తినేస్తాం. ఇలా నేనైతే అరిటాకు భోజనం అనమాట ఈ పెద్ద పండగ రోజు. ఎంతమందికి ఇలా అరిటాకులో భోంచేయడం ఇష్టం. అండ్ ప్రతి పండగకి ఇలా మేమైతే చేసుకుంటాం అనమాట. అండ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు అరిటాకు భోజనం. అన్ని స్పెషల్స్ ఇలా వెజ్ ఐటమ్స్ అన్నీ అరిటాకులో పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. అండ్ పాయసం మాత్రం అరిటాకులో వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. నాకు తెలిసి అరిటాకులో ఇలా పాయసం వేసుకొని తింటే మాత్రం దాని టేస్ట్ ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా నెల్లూరు సైడ్ స్పెషల్ ఈ మినపగారెల్లో ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటాం అనమాట. అండ్ ఈ గారెల్లో ఈ పప్పు నెయ్యి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అండ్ టేస్ట్ అయితే అన్నీ చాలా అంటే చాలా బాగా కుదిరాయి అండ్ చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్.